నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్ గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా. ఈ కలెక్టర్ అనేటోడు, ఈ కమిషనర్, ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏజెంట్లు అయితే, ఈ పోలీసు వాళ్ళు అయితే పేరుకే పైన కాకి డ్రెస్ పోలీసులు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి. విద్యార్థి విభాగాన్ని ఎన్ఎస్సీ అంటారు, యూత్ విభాగాన్ని యూత్ కాంగ్రెస్ అంటారు. అట్లా ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పోలీసు డిపార్ట్మెంట్ ఒక అనుబంధ విభాగం అయిపోయింది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దాకా ఇది ఇంకో అనుబంధ విభాగం. ఈ మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతుందంటే, మంత్రి గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ విభాగం. అంటే దానికంటే ఇంకా మంచిగా చెప్పాలంటే, మంత్రి గారికి V6 ఛానల్ ఉంది కదా, వెలుగు పేపర్ ఉంది కదా, విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది కదా, ఇవి మూడెట్లనో ఈ మంచిర్యాల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక విభాగం, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విభాగం. ఆ డీసీపీ నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్ఐ దాకా, రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా అందరూ ఉడిగం చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఇవాళ నేను ఒకటే మాట కోరుతా ఉన్న మంత్రి వివేక్ గారు, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు బంద్ చేసుకోర్రి. సరే, మీకు ఊడిగం చేసే అధికారులు, మీ గుమాస్తాలు లెక్క పనిచేసే కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఈ పోలీసులు, ఇలా తొత్తులు మీ తాబేదారులతోని మమ్మల్ని నిలువరిస్తావు కావచ్చు. ఎక్కువ ఏం చేస్తావు, అరెస్టులు చేస్తావు, జైల్లో పెడితే పోతాం, భయపడతాం ఆ కేసులకు. ప్రజల పక్షాన్ని ఇంకా బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడతాం.